అందరికీ నమస్కారం. నేను మీ టారో రీడర్ పూర్ణిమ శర్మ. జూలై 15థ్ నుంచి 31 దాకా అన్ని రాసుల వారికి ఎలా ఉండబోతుందో మనము టారో రీడింగ్‌లో ప్రిడిక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి, మీకు న్యూ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, మీకు జాబ్ వైస్ కెరియర్ పరంగా ఎలా ఉంటుందో చూద్దాము. మొట్టమొదటిగా మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. కెరియర్ అయితే మీకు ఈ 15 డేస్‌లో మీరేదైనా న్యూ ఆపర్చునిటీస్ కోసం గనక చూస్తుంటే, ఖచ్చితంగా మీకు న్యూ ఆపర్చునిటీస్ అనేది ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ కెరియర్ వైస్ అయితే చాలా బావుంటుంది. మెయిన్‌గా కెరియర్‌లో మీరేదైనా అబ్రాడ్ వెళ్ళడానికి గనక ట్రై చేస్తుంటే, అబ్రాడ్ వెళ్ళే ఛాన్సెస్ అయితే మీకు బాగా కనిపిస్తున్నాయి. అంటే ఒకవేళ మీరేదైనా ట్రై చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు. అండ్ బిజినెస్ వాళ్ళకి బిజినెస్ వైస్ అయితే చాలా బావుంది. అండ్ కొత్త బిజినెస్ కూడా స్టార్ట్ చేసే అవకాశాలయితే కనిపిస్తున్నాయి. బిజినెస్ వైస్ కూడా మీకు చాలా ఎక్సలెంట్‌గా ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ మనము హెల్త్ తీసుకుంటే, హెల్త్ వైస్ అయితే కొంచెం మీకు ఏదైనా అంటే వర్క్ పరంగా ఏమన్నా స్ట్రెస్ ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఎక్కువ వర్క్ ఉండడము, సో, ఆ వర్క్ వల్ల మీకు కొంచెం నిద్ర పట్టకపోవడము, ఆ స్ట్రెస్ అనేది బాగా కనిపిస్తుంది. కొంచెం వర్క్ స్ట్రెస్ అనేది తగ్గించుకుంటే హెల్త్ వైస్ అయితే మీకు ఈ 15 డేస్‌లో ఎలాంటి ఇష్యూస్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు. బట్ ప్రెషర్ అనేది ఉంటుంది. ఆ ప్రెషర్‌ని మీరు కొంచెం తగ్గించుకోవడానికి ట్రై చేయండి. అండ్ మీరేదైనా మెడిటేషన్ గాని అలా ట్రై చేస్తే చాలా బావుంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ రిలేషన్‌షిప్ అయితే రిలేషన్‌షిప్ చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. అంటే మీకు మీ లైఫ్‌లోకి ఎవరైనా న్యూ పర్సన్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ మీరు ఏదైనా రిలేషన్‌షిప్‌లో ఉన్నా, ఆ రిలేషన్‌షిప్ కూడా చాలా పాజిటివ్‌గా ముందుకు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో, రిలేషన్‌షిప్ అయితే మీకు చాలా పాజిటివ్‌గా ఉంటుంది. అండ్ మీకు మంచి అండర్‌స్టాండింగ్ కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మనము మీరు ఏదైనా మ్యారేజ్ ప్రపోజల్స్ కోసం గనక చూస్తుంటే, అది గూడా మీకు చాలా పాజిటివ్ కార్డొచ్చింది. సో, మ్యారేజ్ ప్రపోజల్స్ కూడా మీకు చాలా ఎక్సలెంట్‌గా ఉంటాయని గూడా చెప్పొచ్చు. మీకొచ్చే ప్రపోజల్ గూడా మీకు అది చాలా పాజిటివ్‌గా ఉంటుంది. సో, మీరు ఎలాంటి పర్సన్ కోసం చూస్తున్నారో, అలాంటి పర్సన్ మీకు వచ్చే ఛాన్సెస్ గూడా కనిపిస్తున్నాయి. అండ్ చిల్డ్రన్స్ కోసం గనక చూస్తున్న వాళ్ళకి చిల్డ్రన్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి మీకు ఈ 15 డేస్‌లో మీకు ఏదైనా గుడ్ న్యూస్ వినడానికి గూడా ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, మేషరాశి వారికి ఈ 15 డేస్‌లో మెయిన్‌గా ఎక్కువ న్యూ ఆపర్చునిటీస్ లైక్ కెరియర్‌లో గానీ, జాబ్‌లో గానీ న్యూ ఆపర్చునిటీస్ అయితే ఖచ్చితంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఏదైనా బిజినెస్‌లో ఉంటే, ఆ బిజినెస్ కూడా మీకు కొంచెం ఫైనాన్సెస్‌గా మీకు బావుండే అవకాశాలయితే కనిపిస్తున్నాయి. సో, నెక్స్ట్ మనము ఇన్వెస్ట్‌మెంట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో, ఇన్వెస్ట్‌మెంట్స్ పరంగా అయితే మీరు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. మీరేదైనా ఇన్వెస్ట్‌మెంట్స్ కనుక స్టార్ట్ చేయాలనుకుంటే, మీరొక 1 ఆర్ 2 వీక్స్ తర్వాత స్టార్ట్ చేస్తే మీకు రిజల్ట్స్ అనేది చాలా పాజిటివ్‌గా ఉంటాయని చెప్పొచ్చు.